హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఈరోజు నార్మల్ బ్లాగ్ అండి. కిచెన్కి సంబంధించిన ఐటమ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. నాది వచ్చేసి ఇది గ్యాస్ టాప్, కుక్ టాప్ నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తీసుకున్నాను. దీని రివ్యూ ఇవ్వమని చెప్పేసి కంటిన్యూస్గా ఒక సబ్స్క్రైబర్ అయితే మాత్రం అడుగుతున్నారు. సో ఎస్పెషలీ ఇది ఆవిడ కోసం చేస్తున్నాను వీడియో. ఎందుకంటే పాపం ఆవిడ చాలా వీడియోస్లో కింద ఈ కుక్ టాప్ గురించి రివ్యూ ఇవ్వండి నిహారిక గారు అని అడుగుతూనే ఉన్నారు. మీరు కావాలంటే చూడొచ్చు, ఆవిడ ఈ కామెంట్ ఇంకా అలాగే ఉంది. సో అందుకని ఆవిడ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ 1st తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ 13,000 పడింది, అంటే 12,750 అప్రాక్స్ పడింది. ఎగ్జాక్ట్గా పడింది. సో 13,000 అనుకోవచ్చు. ఇది వచ్చేసి హింద్వేర్ అండి. హింద్వేర్ హుక్ టాప్ ఆర్టరో SS 4 బర్నర్స్ స్టవ్ అనమాట. ఇది వచ్చేసి నేను ముందు ప్రెస్టీజ్ హాప్ టాప్ వాడాను, గ్లాస్ టాప్ అండ్. సో అది ద టాప్ ఎండ్ అనమాట ప్రెస్టీజ్లో అప్పట్లో. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 7-8 years అయింది అది కొని. బాగా వాడాను, చాలా బాగుంది, కంప్లైంట్స్ ఏమీ లేవు. నార్మల్గా జనరల్ సర్వీస్ చేపిస్తూ ఉండేదాన్ని మధ్యలో, వారంటీ ఉన్నంతవరకు కూడా చేయించాను, బట్ బాగుంది. తర్వాత ఏమైందంటే 2 బర్నర్స్ వెలగడం మానేసాయి అనమాట ఏది ప్రెస్టీజ్లో. సో అందుకోసం నేను స్టీల్కి మారాను. అండ్ దట్టు ఈ మధ్య ఎక్కువ చూస్తుంటే హాప్ టాప్స్ అవి కూడా కొంచెం బ్లాస్ట్ అవుతున్నాయి. అండ్ నేను ఎప్పుడు కూడా వైట్ కలరే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హీట్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో లేదు, నాకు ఇప్పుడు ఏంటంటే ప్రెస్టీజ్లో నాకు వైట్లో రాలేదు ఏది కూడా. నేను చూశాను, ప్రెస్టీజ్ నాకు ఎప్పుడు కూడా మంచి బ్రాండ్ అనే అనిపిస్తుందండి, ఎందుకంటే ఐ డెంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ విత్ దట్ బ్రాండ్. సో అందుకోసం ఐ థాట్ వై డోంట్ వి గో ఫర్ అగైన్ ప్రెస్టేజ్. సో ప్రెస్టేజ్ అయితే నాకు టాప్ ఎండ్లో లేదా నార్మల్గా కూడా హాప్ టాప్లో వైట్ అనేది లేదు. సేమ్ మోడల్ కూడా ఆన్లైన్లో దొరకలేదు నాకు ఆ టైంలో. బట్ అది నేను చూసి ఇంక ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళి నేను ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ మనకి విజయవాడలో ఉందన్నమాట. ఇది ఎక్కడంటే మనకి బెంజ్ సర్కిల్ రోడ్లో ఉందన్నమాట, పాలిక్లినిక్ రోడ్ బెంజ్ సర్కిల్. సో అక్కడికి వెళ్ళి నేను ఈ కుక్ టాప్ అనేది తీసుకున్నాను. చాలా రకాలు ఉన్నాయి, ఆ వీడియో కూడా పెట్టాను, వీలైతే నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లో చెక్ చేయండి. సో అప్పుడు నేను తీసుకున్న కుక్ టాప్, దిస్ ఇస్ నాట్ హాప్ టాప్, కుక్ టాప్. హాప్ టాప్ అంటే మనం గ్రానైట్లో ఫిక్స్ చేస్తాం, లేకపోతే గ్రానైట్ మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ కుక్ టాప్ అంటే ఓన్లీ మనం జస్ట్ ఇలా పైన పెట్టుకునే దానికే. సో అది నేను స్టీల్లో తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఇండాలియం టైప్, మనకు కొంచెం లిఫ్ట్ మెటీరియల్స్ అవి ఉంటాయి చూసారా, అలాగా కొంచెం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది. బాగుంది, లుక్ వైజ్ చాలా బాగుంది. నేను తీసుకున్నప్పుడు కూడా వీడియో పెట్టాను. బట్ ప్రాబ్లం ఏంటంటే బర్నర్స్ అంటే అట్లీస్ట్ కొంచెం అట్లా ఎక్కువ పొంగబెట్టిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంట చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ పొంగబెట్టడాలు, ఎక్కువ మరగబెట్టడాలు ఇలాంటివి అనేవి లేవు. సో ఇక్కడ ఏమైందంటే మరి ఎప్పుడు పొంగిందో తెలీదు, బయట ఏ మిల్క్ అయినా పొంగు ఉండొచ్చు, బట్ నేనైతే చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. సో ఫ్లేమ్ అనేది 2-3 times నాకు కంప్లైంట్ వచ్చింది. అది కూడా రైట్ సైడ్ ఫస్ట్ది కంప్లైంట్ వచ్చిందనమాట. నేను ఆల్మోస్ట్ ఇప్పటికే వాడిని 2 సార్లు పిలిపించాను. ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో, ఎలాగో వారంటీలో ఉంది కాబట్టి 2 times పిలిపించాను. 2 times కూడా వాళ్ళు రెక్టిఫై చేశారు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నిన్నే నేను కాల్ బుక్ చేశాను అనమాట, ఎందుకంటే ఫ్లేమ్ అనేది తక్కువ వస్తుంది. సో ఏంటనేది ప్రాసెస్ కనుక్కొని నేను మళ్ళీ బుక్ చేశాను. ఏంటో ఎక్కడ డిఫెక్ట్ అయిందో తెలియదు నాకైతే. మరి ఈపీసీ ఎలా ఉందా, మరి హింద్వేర్లో అన్ని ప్రొడక్ట్స్ ఇలాగే ఉంటాయి అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ నేను ప్రజెంట్ ఏం ఫేస్ చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కాబట్టి, ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం కాబట్టి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. బట్ స్టీల్ కుక్ టాప్లో ఇది బెస్ట్ అని అనుకుంటాను నేను, ఎందుకంటే మనకి 4 బర్నర్స్ వస్తాయి. అండ్ చక్కగా మనకి మీడియం కావాలంటే మీడియం బర్నర్స్ 2 ఉంటాయి, స్మాల్ బర్నర్ 1 ఉంటుంది, అలాగే బిగ్ బర్నర్. ఇది మన ఓక్స్ ఉంటాయి కదా, లైక్ నూడిల్స్ చేస్తాం, అట్లాంటి పెద్ద పెద్ద బాణీలు పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా మనకు అంత ఎక్కువ ఏమీ అయిపోదండి, బట్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆ వీడియో కూడా నేను పెట్టాను, చూద్దరు. కానీ ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి, ఆ మెయిన్ బర్నర్స్ ఉన్నాయి కదా అవి అయితే తడపద్దని చెప్పారు ఆయన. సో నేను కూడా తడపలేదు. సో అవన్నీ ముందు నేను నీళ్ళు వేసి లేకపోతే సోప్ వాటర్ వేసి మనం కాసేపు వాటిని నానబెట్టేసుకుంటే, ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది నానబెట్టేసుకుంటే మనకి ఈజీగానే వాష్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ హాప్ టాప్ వచ్చేసి ఏంటంటే అది కొంచెం సెన్సిటివ్ పార్ట్ అండ్ చేసేసేయచ్చు అది కూడా. కానీ ఏంటంటే రస్ట్ ఎక్కువ పట్టేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మాకు ఇక్కడ వచ్చేసి రస్ట్ ఎక్కువ పడుతుందండి. స్టీల్ సామానం కానీ వెండి సామానం కానీ ఏవైనా సరే చాలా త్వరగా పాడైపోతాయి అన్నమాట. సో అందుకోసం ఏంటంటే మెయిన్ ఈ నట్లు ఎక్కడైతే స్క్రూస్ ఇవన్నీ ఉంటాయో అక్కడ మాత్రం రస్టిక్ లాగా అయిపోయింది. నేను కంప్లైంట్ కూడా చేశాను, వాళ్ళకి చెప్పాను. బట్ వాళ్ళు ఏమన్నారంటే వాటర్కి అది బోల్ట్స్ అనేవి మీకు స్టీల్ రావండి, ఐరన్ వస్తాయి, సో ఐరన్ వల్ల మీకు రస్ట్ పట్టింది అని చెప్పారు.
బట్ నేనేమంటానంటే ఓకే, నార్మల్గా రెగ్యులర్ వాటర్ అనేది మంచి క్వాలిటీలో ఉండి జాగ్రత్తగా వాడుకో, సో చక్కగా అయితే వాడుకోవచ్చు. నేనైతే ఒక 2.5 రేటింగ్ అయితే ఇస్తానండి అవుట్ ఆఫ్ 5. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై బై.